సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. నేరుగా అమరావతికి పయనమై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శానిటైజేషన్, హెల్త్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గోదావరి పుష్కరాలకి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంపై మంత్రులు, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. నేరుగా అమరావతికి పయనమై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శానిటైజేషన్, హెల్త్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గోదావరి పుష్కరాలకి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంపై మంత్రులు, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హరికిషన్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. నేరుగా అమరావతికి పయనమై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, దీపిక, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర లో గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి నిర్వహణ పైన శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక సమావేశాన్ని అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా హాజరయ్యారు. గతంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏవైతే అనుకూల సంఘటనలు జరిగాయో, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయో, సో వాటినన్నింటి కూడా పునరావృతం కాకుండా ఉండే విధంగా శాఖల మధ్య సమన్వయం చేసుకుని వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కలిగే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిధులను కూడా పుష్కరాల నిర్వహణ కోసం వెచ్చించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అలాగే గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ఇక్కడ అనువుగా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఘాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా కూడా ఈ ఏర్పాట్లు అనేవి సాగుతున్నాయి. దీనికి ప్రత్యేక అధికారిగా ఏదైతే హెల్త్ కు సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నారో ఆయనను ప్రత్యేక అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో ప్రస్తుతం గోదావరికి సంబంధించినటువంటి పుష్కరాల పనులన్నీ కూడా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే 2-3 సార్లు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అప్డేట్స్ కు కూడా శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రికి సమర్పిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, సామాన్య భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, గతంలో ఎటువంటి పొరపాట్లు జరిగాయి, వాటిని పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్న దానికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఈ అధికారులందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రికి అయితే చేయబోతున్నారు, చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అనేక సూచనలు, సలహాలు కూడా అధికారులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పుష్కరాలకు ఇటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు తరలి వస్తారు కాబట్టి వారికి అనుగుణంగా ఇటు కంప్లీట్ గా అన్ని చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి రహదారులకు సంబంధించి అయితేనేమి, అలాగే కనెక్టివిటీకి సంబంధించి అయితేనేమి, అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి, అలాగే విద్యుత్, సో ఈ అన్ని శాఖలకు సంబంధించి కంప్లీట్ గా కూడా సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేసి ఏపీ బ్రాండ్ ను మరొకసారి
ప్రపంచ పటంలో పెట్టే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచించడం జరిగింది. ఆయన దావోస్ పర్యటన 4 రోజుల పాటు ఏదైతే ముగించుకొని ఈ రోజే రావడం, ఈ రోజు మార్నింగ్ ఎస్ఎల్బిసి సమావేశం తర్వాత ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా ఆయన అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కంప్లీట్ గా పుష్కరాలు మాత్రం చాలా ఘనంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులకు అయితే సూచించడం జరిగింది. రైట్ హరికిషన్, థాంక్యూ.